ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయంలో మనము యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలోని శ్రేష్టమైన దేవునికి ఉన్నటువంటి నామములు, ఆ నామములో ఉన్నటువంటి ఆశీర్వాదములు, ఆ నామములో ఉన్నటువంటి శక్తిని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయం కొరకు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి మాట, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. మన దేవుడు సమాధానమును అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. ఆయన సమాధానమునకు అధిపతి అయి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మీరు జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే, మన జీవితంలో మనకి సమాధానం కావాలి అంటే, సంతోషం కావాలి అంటే, నెమ్మది కావాలి అంటే అది యేసు ప్రభు దగ్గర మటుకే దొరుకుతుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి ఒక వ్యక్తి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు, నాకు సంతోషం లేదండి, నాకు సమాధానం లేదండి, నెమ్మది లేని జీవితం సార్ నాది, నవ్వి చాలా సంవత్సరాలు అవుతుందండి అన్నాడంట. డాక్టర్ గారు ఆ పేషెంట్ చూసి, అవునా, నీకు మాట చెప్తా జాగ్రత్తగా విను అని చెప్పి ఆయన అన్నాడంట, నాకు కూడా సమాధానం లేదయ్యా, నాకు కూడా సంతోషం లేదు, నాకు కూడా నెమ్మది లేని జీవితమే అన్నాడంట. ఆ టైంలో ఆయన అన్నాడంట, నేను కూడా విన్నాను, మన ఊరు పక్కన ఒక సర్కస్ వచ్చిందంట. ఆ సర్కస్లో ఒక జోకర్ అంటే ఒక బఫూన్ ఉంటారు కదా, ఆయన అందరినీ నవ్విస్తూ ఉన్నాడంట. ఈరోజు నేను కూడా సాయంకాలం హాస్పిటల్ మూసేసి ఆ సర్కస్కి వెళ్ళి ఆ బఫూన్ చేసేటటువంటి ఆ మిమిక్రీ లేకుంటే ఆ కామెడీ మొత్తం చూసి రావాలనుకుంటున్నాను. కాసేపు కడుపు నిండా నవ్వి సంతోషంగా తిరిగి రావాలనుకుంటున్నాను. నీకే పని లేకుంటే నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి వెళ్దాం అన్నాడంట. ఆ పేషెంట్ డాక్టర్తో, నాకు కుదరదండి అన్నాడంట. ఎందుకు, ఏం పని ఉందంటే, ఆ టైంలో ఆ పేషెంట్ చెప్పిన మాట ఏంటి అంటే, ఆ సర్కస్లో అందరినీ నవ్విస్తున్నది ఎవరో కాదండి, నేనే అన్నాడంట. అందరినీ నవ్విస్తూ ఉన్నాను. మీకు మాట చెప్పమంటారా ప్రియులారా, ప్రపంచాన్ని హాస్యంతో అంటే నవ్వించినటువంటి కమెడియన్స్లో ప్రథమ స్థానంలో నిలబడే వ్యక్తి ఎవరో తెలుసానండి? చార్లెస్ చాప్లిన్ అన్నమాట. ఆయన చేసినటువంటి ప్రదర్శనలు చూసి నవ్వనటువంటి వాడు మనిషే కాదు అసలు. అంత హాస్యాన్ని బండించేటటువంటి వ్యక్తి అంటాడు, నాకు దుఃఖము కలిగినప్పుడు, నాకు కన్నీళ్ళు వస్తున్నప్పుడు నేను వర్షంలో పోయి నిలబడుకుంటాను అంటాడు. నా కన్నీళ్ళని ఎవరు చూడకూడదు. నా హృదయంలో ఉన్నటువంటి వేదన, నా హృదయంలో ఉన్న దుఃఖం, నాలో ఉన్నటువంటి అశాంతి ప్రపంచానికి తెలియదు అంటాడు ఆయన. ప్రపంచం అంతటినీ నవ్వించిన వ్యక్తికి ఏం లేదండి, సమాధానం లేదు, సంతోషం లేదు. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని సేవకుడిగా ఒక మాట చెప్తున్నాను, హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానమును అనుగ్రహించు దేవుడు, ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. యేసయ్యా, నాకు సమాధానం లేని జీవితం అయ్యా, సంతోషం లేని జీవితం అయ్యా, నెమ్మది లేని జీవితం ప్రభు అని మీరు అడగగలిగితే దేవుడు మీకు సమాధానమును అనుగ్రహించి మీరు బ్రతుకు దినములో నెమ్మదిని దేవుడు దయచేస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.